దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారంలో మనము దేవుని యొక్క బలము పొందటానికి, నూతనమైనటువంటి బలాన్ని మనం పొందటానికి మనం ఏం చేయాలి, ఎలాగ చేయాలని చెప్పి దేవుడు మనతో గత వారం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే కీర్తన గ్రంథంలో భక్తుడు దావీదు 144వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట మనకు సెలవిస్తూ వచ్చారు. కీర్తన గ్రంథము 144 మొదటి వచనంలో చాలు ఏమన్నాడు ఇక్కడ, నా ఆశ్రయ దుర్గమునకు యెహోవా సన్నుతింపబడును గాక అని చెప్తూ, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు అని చెప్తున్నాడు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో చేతులకు యుద్ధము, వేళ్లకు పోరాటం అంటే మనకి అర్థం కాకుండా ఉంటుంది. మనము ఎప్పుడూ కూడా యుద్ధము చేసేవారు గమనించినప్పుడు వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు, ఆ దేశాల మీద లేకపోతే మనుషుల మీద వారు యుద్ధాలు చేస్తూ ఉంటారు. అనేకమైనటువంటి ఆయుధాలతో యుద్ధాలు చేస్తూ ఉంటారు, అనేకమైన వాటి చేత పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు భక్తుడు దావీదు ద్వారా మనకు సెలవిస్తున్నాడు కదా, మన యుద్ధం అనేది, మన పోరాటం అనేది మన చేతులతో వేళ్లతో చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఆ పోరాటాన్ని, యుద్ధాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలంగా దేవుడు మరి అనేకమైన విషయాలు మనకి బైబిల్లో పొందుపరిచాడు. ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మనము దేని కొరకు యుద్ధం చేయాలి, పోరాటం చేయాలని చెప్తా వచ్చాడు. లోకంలో ఉన్నటువంటి మనం అందరము లోక సంబంధమైనటువంటి ఆ ఈవుల కొరకు లేకపోతే విషయాల కొరకు మనం అనేకులతో మనం పోరాటం చేస్తాం, యుద్ధం చేస్తాం. దేశాల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం దేని కొరకు? ఆధిపత్యం కొరకు. ఆ యుద్ధము అనేకమైనటువంటి వనరుల కొరకు. కనుక వాళ్ళు చేసే యుద్ధములో అవతల దేశంలో నుంచి ఆధిపత్యాన్ని తీసుకోవాలని, అనేక రకాల వనరుల్ని వాళ్ళు లాక్కోవాలని యుద్ధం చేస్తూ ఉంటారు, పోరాటం చేస్తూ ఉంటారు. అయితే మనము కూడా దేవుని సన్నిధిలో యుద్ధము, పోరాటం చేయాలని చెప్తున్నాడు దేవుడు. దేనితో మనం పోరాటం చేయాలి, దేనితో మనం యుద్ధం చేయాలి, ఎందుకు చేయాలయ్యా అంటే యేసు ప్రభువారు మనకి లూకాసు వార్తలో 13వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట మనకు చెప్తా వచ్చారు. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచు ఉన్నానని ప్రభు చెప్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఇక్కడ? యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు ఆయన? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు పోరాటం చేయాలి, ఇరుకు ద్వారంలో ప్రవేశించమని చెప్తున్నాడు. ఎందుకు యేసు ప్రభువారు ఇరుకు ద్వారం గురించి చెప్పాడా అంటే, మనకి మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మరి తర్వాత అనేక ప్రాంతాల్లో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. యేసు ప్రభువారు చెప్పినట్లుగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటి? విశాలమైన మార్గము, మరొకటి ఇరుకుతో కూడిన మార్గము. విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తూ ఉంటారు. ఆ విశాలమైన మార్గాన్ని అందరూ కూడా ఎంచుకుంటారు. దేనికంటే ఏ ఆటంకము కలగకుండా మనము సులువుగా, త్వరగా మన గమ్యాన్ని చేరుకోవాలని. అయితే ఇరుకు ద్వారం అనేది, ఇరుకు మార్గం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, మనం నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అడ్డులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇరుకు దారిలో వెళ్తున్నప్పుడు, ఇరుకు మార్గం, ఇరుకు ద్వారంలో గుండా వెళ్ళేటప్పుడు అనేక విధాలుగా మనకి ఇబ్బంది, శ్రమ కలుగుతుంది. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, అనేకులు ఇరుకు ద్వారములో ప్రవేశించాలనుకుంటారు కానీ అది ఏమన్నాడు? వారి వల్ల కాకపోయేనంటున్నాడు. ఇరుకు దారిలో కూడా వెళ్ళటానికి వారు
ఇష్టం ఉన్నా కానీ అందులో ప్రవేశించడానికి చూస్తున్నప్పుడు వారి వల్ల కావట్లేదట. కారణం ఏంటి? అందులో ఎదురుపడేటువంటి ఇబ్బంది, సమస్య, ఆటంకాలు, అనేకమైనటువంటి శ్రమలు, ఇవన్నీ కూడా మనకెందుకులే అని చెప్పి మనకెందుకని వాళ్ళు అనుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. బాగా బస్సు ఇరుగ్గా ఉందనుకోండి, జనం నుంచో ఉన్నారు, మనం ఎక్కుతామా? ఎక్కం కదా. ట్రైన్లో బాగా రద్దీగా ఉంటుంది, ఎక్కడానికి ప్రయత్నం చేస్తామా? ఎక్కం. ఎందుకంటే ఆ బస్సు తర్వాత ఇంకో బస్సు వచ్చిందేమో, ఆ ట్రైన్ తర్వాత ఇంకో బస్సు వచ్చింది. ఎవరికి వాళ్ళు కూర్చొని ఖాళీగా జాగ్రత్తగా సౌఖ్యంగా వెళ్ళాలనుకుంటాం. అంతేగాని ఇరుగ్గా ఉంది కదా వెళ్ళిపోదామని అనుకుంటామా? అనుకోము. ఎప్పుడు అనుకుంటారు ఇరుగ్గా ఉంది అయినా పర్లేదు వెళ్ళిపోదామని? ఇంకా అసలు బస్సు అనేది ఇంక తర్వాత లేకపోతే కదా, రాత్రి 11 గంటల తర్వాత ఇంక బస్సు లేదనుకోండి, ఆ ముందు బస్సులో పట్టేది 60 మంది అయినా కానీ 150 మంది ఎక్కుతారు. ఎందుకని? ఇంకా తప్పదు, అది పోతే ఇంకా బస్సు లేదు, గమ్యాన్ని చేరుకోలేం, అందుకని ఎక్కుతారు వాళ్ళు. అంతేగాని దానికంటే ముందు ఇంకా బస్సులు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? ఖాళీగా వచ్చే బస్సు కోసమే మనం చూస్తూ ఉంటాం కదా. ఆటో వెళ్తూ ఉందనుకోండి, చేతుతాము, జనం కనపడితే వెళ్ళిపోమని చెప్తామండి. ఎందుకు? మనం జాగ్రత్తగా సీట్లోనే కూర్చొని సౌఖ్యంగా వెళ్ళాలనుకుంటాం. అదే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఎవరికైనా వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారట, ఎవరికి వాళ్ళు చెప్పుకునే మాట అంటే అనుకునేది ఏంటంటే, నేను సౌఖ్యంగా వెళ్ళాలి, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నేను వెళ్ళే ఆ దారిలో నాకు ఏ ఆటంకం అనేది రాకూడదు అనుకుంటారు. అనుకొని విశాలమైన మార్గాలను ఎంచుకుంటా ఉన్నారు. అయితే విశాలమైన దారి మార్గం అనేది ఎక్కడికి వెళ్తుందని చెప్పాడు ప్రభు? విశాలమైన మార్గము నాశనమునకు నడుపును అని చెప్పాడు. విశాలమైన మార్గము నాశనానికి నడుపుద్ది. కనుక ప్రభు చెప్పిన మాట ప్రకారంగా దేవుని పిల్లలంగా మనం పోరాటం చేయాలి. దేనికోసం పోరాటం చేయాలయ్యా అంటే, ఇరుకు మార్గములో, ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి మీరు పోరాడాలి. ఇరుకులోకి వెళ్తానికి పోరాటం ఎందుకండి కదా. ఇరుకులోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఆ బస్సు ట్రైను ఎక్కేటప్పుడు గేట్లో వాడు పక్కకు కదలడు, గేట్లో నుంచుండిపోతారు కొంతమంది యవనస్తులు, లేకపోతే బలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు గేట్లో ఉండిపోతారు. అందులో ఉంచి వాళ్ళు పక్కకి వెళ్ళరు. లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పోరాటం చేయాలి, వాళ్ళని పక్కకు నెట్టాలి, వాళ్ళని దాటుకొని వాళ్ళలో గుండా వాళ్ళకి దారి ఏర్పాటు చేసుకొని చొరబడి ఆ బస్సు మధ్యలోకి లేదా ట్రైన్ మధ్యలోకి వెళ్ళాలి మనం, ఆ బోగిలోకి. ఎందుకంటే అక్కడికి వెళ్తే అప్పుడు మనకు బాగుంటుంది. అందుకొరకు ఏం చేస్తున్నాము, ఆ ఇరుకులో కూడా కొన్నిసార్లు మనము పోరాటం చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క రాజ్యములోనికి, దేవుని యొక్క పరలోకానికి మనం వెళ్ళాలంటే ఇరుకు, ఆ ఇరుకులో మనం వెళ్ళటానికి పోరాటం చేయాలి. ఆటంకాలు వస్తాయి, అవి అన్నిటిని కూడా మనం పక్కకి తొలగించుకోవాలి. అడ్డులు వస్తాయి, వాటిని తీసేసుకోవాలి. ఇంకా ఇబ్బందులు కలుగుతాయి, వాటిని అధిగమించాలి. ఇలాగ అధిగమించి మనము ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా యుద్ధము, పోరాటం అనేది చేయాల్సిందే. అందుకే ప్రభు చెప్తున్నాడు, విశాలమైన మార్గము నాశనానికి వెళ్తుంది కనుక ఇరుకు మార్గం అనేది దేవుని యొక్క రాజ్యములోనికి, పరలోకానికి వెళ్తుంది కనుక మీరు ఏం చేయమని చెప్పాడు? ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి పోరాటం చేయండి. మన పోరాటము పరలోకానికి, దేవుని రాజ్యంలోనికి చేరుకోవటానికి వెళ్ళే మార్గంలో చేయాలి. సాతాను వస్తూ ఉంటాడు, లోక సంబంధమైన వస్తూ ఉంటాయి, అనేక రీతులుగా మనల్ని ఆటంకపరచడానికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని అందులో ప్రవేశించకుండా, ఎందుకు వచ్చింది ఇందులో కూడా వెళ్తావు, నువ్వు ఇరుకులో ఇబ్బంది పడటం, ఆ పక్కన మంచి ఖాళీగా విశాలంగా ఉన్న దారి ఉంది, అందులో వెళ్ళని చెప్తూ ఉంటాయి. ఇవన్నీ దాని మాట విని మనం పోరాటం ఆపేసి ఆ ఇరుకులో నుంచి విశాలంలోకి వచ్చామనుకోండి, మన గమ్యం ఎక్కడికి? నరకానికే. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, మనం దేవుని పిల్లలంగా దేవుని బలాన్ని పొందిన తర్వాత ఇరుకు ద్వారములో ప్రవేశించటానికి
మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళము, దేవునితో ఉండే అవకాశాన్ని మనము కోల్పోతాము. కనుక ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి మనం మొట్టమొదటగా పోరాటం చేయాలి అని చెప్తున్నాడు. ఆ మార్గంలో గుండా పోరాటం చేస్తూ వెళ్తున్నప్పుడు ఏమవుతాయా అంటే అనేక రకాలుగా బాధ కలుగుతుంది, అనేక రకాలుగా శ్రమ కలుగుతూ ఉంటుంది. అయితే అందులో గురించి మనం వెళ్ళినప్పుడే మనకి నిత్యమైనటువంటి ఆశీర్వాదం జరుగుద్ది. ఆ ఆశీర్వాదం పొందాలంటే మనము పోరాటం చేయాలి. ఆ రాజ్యం పొందాలంటే మనం పోరాటం చేయాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తూ, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో యాకోబు గురించి చెప్తా వచ్చాడు. యాకోబు పోరాటం చేశాడు. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన తనతో మాట్లాడెను. ఏమన్నాడు ఇక్కడ? ఆయన దూతతో పోరాటం చేశాడట. మనకు బాగా తెలిసినటువంటి సంఘటన ఇది. ఎబ్బోజు మా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఎబ్బోజు రేవు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని దూత అతనితో పోరాటం చేసింది. ఆ పోరాటంలో ఆయన ఆ దూతతో పెనుగులాడాడు. ఆ దూతని జయించడానికి, దూతని మరి దెబ్బతీయటానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు? ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదం కోసం దూతతో పోరాడాడు. ఆ దూత వచ్చి ఆయనతో పోరాడే ముందు జరిగిన సంఘటన ఏంటి? తన యొక్క ఆస్తిని, భార్యల్ని, పిల్లల్ని వీళ్ళందరూ ఏం చేశాడు? ముందుగా పంపించేశాడు. ముందుగా పంపించేసి ఒక్కడే ఉండిపోయాడు. ఎందుకు? అన్న చంపుతాడేమన్నటువంటి భయంతో, అన్న చంపుతాడన్న భయంతో ఉండిపోయాడు. ఎందుకంటే మోసం చేశాడు కనుక, అనేక పర్యాయాలు మోసం చేశాడు కాబట్టి చంపుతాడేమన్న భయంతో ఉండిపోయి వెనకాల, చస్తే వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను వెనక పారిపోదాం అనుకొని వెనకాల ఒక్కడే ఉండిపోయాడు. అప్పుడు దేవుడు తన దూత చేత యాకోబు దగ్గరికి పంపించాడు. తన దూతను దేవుడు యాకోబు దగ్గరికి పంపించాడు. ఆ యాకోబుతో ఆ దూత పోరాటం చేసింది. అక్కడ రాస్తున్నాడు మనకి, దూత యాకోబుతో పోరాడుతుంది, యాకోబు కూడా దూతతో పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటాన్ని ఆయన గెలవలేకపోతున్నాడు. కానీ తన పోరాటం దేని కొరకు? నీ పేరేంటో చెప్పమన్నాడు. ఏమన్నాడు? నీ పేరేంటో చెప్పమన్నాడు. నన్ను విడిచిపెట్టమని చెప్తున్నాడు దూత. అంతే, ఆయన గట్టిగా పట్టుకున్నాడు దూతని. తెల్లవారిపోతూ ఉంది, పెనుగులాడుతూ ఉన్నారు. నన్ను పోనేమని అడుగుతుంది దూత. యాకోబు విడిచిపెట్టట్లేదు. నేను నిన్ను పోనేవు, నన్ను ఆశీర్వదించుతే కానీ నేను నిన్ను పోనివ్వను. నువ్వు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, నువ్వు ఆశీర్వాదాన్ని ఇస్తేనే నేను నిన్ను విడిచిపెడతానని యాకోబు గొప్ప పట్టుబట్టాడు. ఉడుం పట్టు అంటారు. ఆ ఉడుం పట్టు అనేది ఎంత బలమైన పట్టు అంటే ఒక ఏనుగు కూడా ఉడుముని బయటకు లాగలేదట. అందుకే యుద్ధం చేసేవారు ఏం చేస్తారంటే పూర్వకాలాల్లో ఒక ఉడుమును పట్టుకొని దానికి మూతికి బాగా తేనె పెడతారు, నడుముకి తాడు కడతారు. ఆ మూతికి ఆ తేనె ఉన్నటువంటి ఒక చిన్న అదే ఒక పాత్ర లాంటిది, లేకపోతే గుడ్డ లాంటిది దాని మూతికి కట్టేస్తే ఆ తేనె తాగిన తర్వాత దానికోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని నడుముకి గుడ్డగట్టి, తాడు కట్టి నడుముకి బాగా గిరగిర తిప్పి పైకి ఇసిరేస్తారు గోడ మీదకి. ఆ గోడ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్దంటే ఆ గోడకి అలా అతుక్కుపోద్ది. గోడని గట్టిగా పట్టేస్తుంది. పట్టేసి అది ఏమనుకుంటుందంటే మూతికి తేనె ఉన్నటువంటి ఆ గుడ్డ కట్టారు కదా, ఇంక ఇక్కడ తేనె ఉంది కనుక ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అనుకుంటుంది. అది అక్కడ గట్టిగా అతుక్కుపోయి ఆ గుడ్డలో ఉన్నటువంటి, లేకపోతే దాని మూతికి ఉన్నటువంటి ఆ తేనె అది నాకుతో అలాగే ఉండిపోద్ది. అది
అయితే కింద ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే అప్పుడు ఆ తాడుని పట్టుకొని గబగబా కోట గోడ మీదకి ఎగబాగుతారు. ఆ పైకెక్కి ఆ శత్రువుల యొక్క కోటని జయిస్తారు వాళ్ళు. అయితే ఇక్కడ యాకోబు కూడా ఎలా పట్టుకున్నాడే దేవుణ్ణి అంటే దేవుని దూతని ఉడువులాగా పట్టుకున్నాడు. దేవుని దూత విడిపించుకోలేకపోతుంది ఒక మానవుడి దగ్గర నుంచి. ఇది ఆశ్చర్యం కదా, అవునా? ఇది చాలా ఆశ్చర్యం. దూత ఏమైనా చేయగలుగుతుంది, ఎందుకంటే అది పరలోకపు జీవి. అయితే ఆ పరలోకపు జీవి ఒక మానవుడు పట్టుకుంటే మానవుని యొక్క బంధకంలో నుంచి విడిపించుకోలేకపోతుంది. నువ్వు నన్ను విడిచిపెట్టరా బాబు, తెల్లారిపోతుంది, ఎవడు చూడకూడదు, నీకొక్కడిగా నేను కనపడటానికి వచ్చాను, ఇంకెవడని చూస్తే చచ్చిపోతారు వాళ్ళు, అవునా? దేవుని కానీ దేవుని దూతలను కానీ పాత నిబంధనలు ఎవరైనా చూస్తే వాళ్ళు చచ్చిపోతారు, అంత భయం. కనుక ఎవడని చూస్తే చచ్చిపోతాడు వాడు. నన్ను విడిచిపెట్టిన వెళ్ళిపోవాలయ్యా అంటే నేను విడిచిపెట్టనంటే విడిపెట్టను. ఎందుకు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఆ దూతతో పోరాటం చేశాడట. ఆ దూతతో పోరాటం చేశాడు. ఆ దూతతో పోరాటం చేసి ఆశీర్వాదాన్ని పొందాడు అని చెప్తున్నాడు. ఆశీర్వాదాన్ని పొందాడు. బయటకు వచ్చిన తర్వాత అంటే పెద్దవాడైన తర్వాత సంపాదించుకున్న తర్వాత ఆశీర్వాదాల కోసం దూతతో పోరాడు. కానీ తల్లి గర్భమందు ఉన్నప్పుడే ఏం చేశాడంట? అప్పుడు కూడా పోరాటం చేశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాటం చేశాడు. తన సహోదరుడు మడిని పట్టుకొని వాడు ఏం చేశాడంట? వాడు లోపల లాగుతున్నాడు. మగసిరి గలవాడై అతడు దేవునితోనూ పోరాడెను అని చెప్తున్నాడు అన్నమాట. మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. ఆ గర్భంలో ఉండి ఆ అన్న పెద్దోడు ముందు బయటకు రాబోతా ఉంటే నువ్వు కాదురా నేను వెళ్ళాలి, ఎందుకంటే నాకు జ్యేష్ఠత్వం కావాలని ఆడి కాళ్ళు మడిం పట్టుకొని వెనక్కి లాగేశాడు. వీడు వెనక్కి లాగుతూ ఉన్నాడు. అయినా కానీ ఈ లోపల ఏమైందంటే వాడే గౌక్కుని చేయి బయటికి పెట్టాడు. వెంటనే ఆ మంత్రస్నానం చేసిందట. వీడు పెద్దోడు అమ్మ అని వాడి చేతికి ఒక తోరణం దారం కట్టేసింది, ముందు చేయబెట్టాడని. ఆ చేయబెట్టినప్పుడు కూడా వాడు వెనక్కి ఏం చేశాడు? యాకోబు లోపలుండి కిందకి లాగేశాడు. పోరాటం అయింది. ఆ పోరాటం ఎలాగోలా మళ్ళా వేసావు ముందు బయటపడ్డాడు. బయటపడిన తర్వాత యాకోబు వచ్చాడు. అప్పటి నుంచి కూడా వాడు పోరాటం చేయటం మొదలుపెట్టాడు. అందుకనే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తేనే నేను నీకు చిక్కుడుగాయలా కోరిస్తానన్నాడు. కడుపులో ఉన్నప్పుడే జ్యేష్ఠత్వం కోసం వాడు పోరాడాడు. బయటకు వచ్చినాక పెద్దోడైన తర్వాత మోసం చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. ఇప్పుడు మామ దగ్గరికి వెళ్ళి మామని మోసం చేశాడు, మామ ఆయన్ని మోసం చేశాడు, మామని ఈయన మోసం చేశాడు. దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆ సంపద ఇచ్చాడు. ఆ సంపద అంతా తీసుకొని వెనక్కి వస్తూ ఉండి ఇప్పుడు ఎబ్బోజు దేవుడి దగ్గర ఏమైందంట? ఎబ్బోజు దేవుడి దగ్గర దూతతో పోరాటం మొదలుపెట్టాడు. ఆ దూతతో పోరాటం మొదలుపెట్టినప్పుడు అక్కడ జరిగిన సంఘటన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు మొగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాడు. మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచునని చెప్తున్నాడు. దేవుడిని గెలిచాడు. ఆయన నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు. విడిచిపెట్టాయా అంటే ఈ లోపల లాగోడు కొట్టాడు తొడగూటి మీద. ఆ గూటి నరము వసిరిపోయింది. అప్పుడు ఎవ్వా అనగానే ఏంట్రా నాకు నీ పేరు అంటే నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఇక నీ మీదట నీ పేరు యాకోబు కాదు, కానీ నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇశ్రాయేలు అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో యాకోబు మొగసిరి గలవాడే దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు పోరాటం చేశాడు. మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాల కొరకు పోరాటం చేయాలి. ఆశీర్వాదాలు అనేవి మనకు ఊరకనే రావు. లాభాలు అనేవి ఊరకనే వస్తాయా? రావు. లాభం ఎప్పుడు వస్తుంది? కష్టపడి వ్యాపారం చేయాలి, అవునా? కష్టపడి పని చేయాలి. కొంతమంది ఇంతసేపే పని చేస్తామంటారు,
అంతసేపు పని చేసిన తర్వాత వాడికి ఏమొచ్చింది? కూలి వస్తుంది, కానీ దానివల్ల ఆశీర్వాదం అభివృద్ధి రాదు. అవునా? కష్టపడి ఎక్కువ సమయం పనిచేసే వాళ్ళు ఉంటారు, ఏమవుతుంది? వాళ్ళకి ఎక్కువ సంపాదన వస్తుంది. ఎక్కువ సంపాదన వచ్చింది కాబట్టి ఎక్కువ లోక సంబంధమైన ఆశీర్వాదం కలుగుతుంది వాడికి. వాళ్ళు దీవించబడిన వారుగా ఉంటారు లోకంలో. అయితే ఇక్కడ యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దేవుని దూతతో పోరాడాడు. మగసిరి గలవాడై దేవుని దూతను గెలిచాడు. కనుక ఇక మీదట యాకోబు అని పిలువబడకుండా ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. కనుక మనము కూడా దేవుని యొక్క పాదాల దగ్గర పోరాటం చేయాలి. దావీదు చెప్పినట్టుగా ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటం నేర్పించాడు. ఆ పోరాటము ఊరుల్లో లేకపోతే ఇదివరకు పూర్వకాలాల్లో పంపుల దగ్గర కనపడేది. అవునా? పంపుల దగ్గర కనపడతా ఉండేది. నీళ్ళు రాకపోతే అక్కడ కనపడతా, ట్యాంకులు వచ్చినప్పుడు కనపడతా ఉండేది. లేకపోతే పిల్లల దగ్గర తగువైనప్పుడు అప్పుడు కనపడతా ఉంటుంది. ఒకళ్ళొకళ్ళు జుట్లు వేసుకునేవాళ్ళు. అయితే ఆ పోరాటాలుగా దేవుడు మనల్ని కోరుతూ ఉంది. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడాలి. ఎందుకంటే ఆ దారి సంకుచితము అయినా సరే అది ఎక్కడికి తీసుకెళ్తాట? పరలోకానికి తీసుకుని వెళ్తుంది. దానికోసం మొట్టమొదట మనం పోరాడాలి అని చెప్పాడు ప్రభు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? యాకోబులాగా దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనం పోరాడాలి. ఆశీర్వాదాల కొరకు మనం పోరాడాలి. ఆ ఆశీర్వాదాల కొరకు మనం పోరాడాలంటే మనం మరొకరితో పోరాడాలి. ఎవరితో పోరాడాలి అంటే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు గారు చెప్తా వచ్చాడు. ఎవరితో అట? ఆకాశమందున్నటువంటి దురాత్మ సమూహాలతో. ఏలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. హల్లెలూయా. ఎవరితో మనం పోరాడాలి ఇప్పుడు? శరీరంతో కాదు. శరీరంతో అనుకోండి, బలం ఉన్నవాడు గెలుస్తాడు. అవునా? లేకపోతే బలంగా ఉన్నవాడు గెలుస్తాడు, లేకపోతే నోరు ఉన్నవాడు గెలుస్తాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం ఇప్పుడు పోరాడుతుంది శరీరంతో కాదు. ఏదో ఒక రీతిగా ముందు కొట్టలేకపోతే వెనక నుంచి అయినా కొట్టవచ్చు శరీరంతో అయితే. కానీ ఇప్పుడు మనం పోరాడుతుంది ఎవరితో అంటే ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహాలతో పోరాడాలి. దురాత్మల సమూహాలతో పోరాడాలి. ఇంకా లోకనాథులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో మనం పోరాటం చేయాలి. ఆ తర్వాత ప్రధానులతోను అధికారులతోను ఇంకా దురాత్మల సమూహాలతో పోరాటం చేయాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలుగా జీవించాలంటే వాటితో పోరాటం చేయాలి. వాటితో పోరాటం చేయకపోతే అవి మనల్ని అణిచివేస్తాయి. దురాత్మ సమూహాలు అనేవి ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. అందుకే యేసుప్రభువారు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తా, దుష్టుడు అపవాది సాతాను అనేవాడు ఎందుకు వచ్చాడంట? వాడు దొంగతనము చేయుటకును, మనల్ని హత్య చేయటం, దొంగతనం చేయుటకు, దోచుకున్నటకు, హత్య చేయడానికి వచ్చాడట. వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే దేవుని పిల్లల్ని పాడు చేయటానికి చూస్తాడు. దేవుని సంబంధమైన వారిని నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. వాడు కుదిరితే వాళ్ళతో ఏం చేస్తాడు? మొట్టమొదట వాడు దొంగతనం చేస్తాడు అంటే వాళ్ళ నుంచి దొంగతనం చేస్తాడు. దైవ సంబంధమైన వాటిని వాడు దొంగిలిస్తాడు. వాటన్నిటిని కూడా పాడు చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? వాడు నాశనం చేస్తాడు.
నాశనం చేస్తాడు. నాశనం చేసి చివరికి మనము సజీవులుగా ఉండకుండా ఏం చేస్తాడు? మరణానికి అప్పగిస్తాడు. సాతాన్ అనేది ఎప్పుడు కూడా మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయలేదు కదా. దయ్యం అనేది సాతాన్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా అటాక్ చేయలేదు మనల్ని. ఎందుకంటే దానికి ఏదో ఒక ఆసరా కావాలి, ఏదో ఒక రూపం కావాలి, లేకపోతే ఏదో దానిని అది అడ్డుగా పెట్టుకొని మన దగ్గరకు వస్తుంది. ఆ రోజు ఏదైనా తోటలో అవ్వని ఎలాగ మోసం చేసి పాడు చేసి నాశనం చేసింది? సర్పాన్ని తోడు పెట్టుకొని సర్పం ద్వారా వచ్చి ఆమెను పాడు చేసింది. అలాగా సాతాన్ అనేటువంటిది మనల్ని డైరెక్ట్గా ఏం చేయలేదు. కనుక యోబుని కూడా పాడు చేయటానికి వచ్చినప్పుడు సాతాన్ ఏం చేసింది? అది ఏం చేయలేక ఏం చేసింది? ఆస్తిని పాడు చేసింది, అతనికున్న సంపదను పాడు చేసింది, అతనికున్న పిల్లలందరూ కూడా నాశనానికి అప్పు చెప్పింది. ఎలాగా? సుడిగాలి వచ్చింది, వాళ్ళున్న ఇళ్ళని కూడా పడిపోయి చచ్చిపోయారు వాళ్ళు. కనుక సాతాన్ అనేది మనల్ని దోచుకోవటానికి, దొంగతనం చేయటానికి, మనల్ని హతమార్చడానికి వచ్చేది అది. కాబట్టి మనము దానిని పోరాటం చేయాలి, దాన్ని మనం ఎదిరించాలి. యాకోబులో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోవునని చెప్తున్నాడు. అపవాదిని మనం ఎదిరించాలి, దాంతో పోరాటం చేయాలి. దాంతో పోరాటం చేయకపోతే అది గర్జించే సింహములాగా ఎవడని మింగుదునా అనేది మన వెంట పడతా ఉంటుంది. అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు తిరిగి ఎవడు చిక్కితే వాడిని పట్టుకుంటూ ఉంటుంది, ఎవడు బలహీనంగా ఉంటే వాడిని పట్టుకుంటూ ఉంటుంది, ఎవడు చేతికి అది అనుకూలంగా ఉంటే వాడిని పట్టుకుంటూ ఉంటుంది. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే కుక్కలు ఎగబడతా ఉంటాయి, అవునా? రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొన్ని కుక్కలు ఎమ్మడ పడతాయి, నడిచి వెళ్ళినా ఎమ్మడ పడతాయి, బండి మీద వెళ్ళినా ఎమ్మడ పడతాయి, కారులో పోతున్నా ఎమ్మడ పడతాయి. ఎందుకు? అవి వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కారు మీద ఉన్నవాడిని ఏం చేయలేము అనుకోండి, కారు లోపల ఉంటాడు కాబట్టి. నడిచేవాడిని, బండి మీద వెళ్ళేవాడిని పట్టుకోవడానికి అవి వెంట పడతాయి. అయితే ఒకసారి మనము ఆగి దాన్ని ఎదిరించామంటే ఏం చేస్తుంది? పారిపోద్ది, అది పారిపోతుంది. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. లేకపోతే ఎవడని మింగుదామా అనేవాడు అటు ఇటు గర్జించే సింహములాగా తిరుగుతూ ఉన్నాడు. వాడు మనల్ని నాశనం చేయడానికి వస్తాడు. కనుక వాడి నాశనంలోంచి మనం తప్పించుకోవటానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి. మనం పోరాటం చేసేది ఎవరితో అంటే లోకనాథులతో, శరీరులతో కాదు, లోకనాథులతో పోరాటం చేస్తున్నాం. అంధకార సంబంధమైనటువంటి ఆ శక్తులతో మనం పోరాటం చేస్తున్నాం. యేసుప్రభు దగ్గరికి చాలామంది రోగులను తీసుకొని వచ్చారు. అనేక మంది రోగులను తెచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పేవాడు? సాతానా పో బయట ఏం చెప్పేవాడు. చాండ్రరాగంతో వచ్చినాడు, లేకపోతే మూర్ఛరాగంతో వచ్చాడు ఒకడు, పిల్లవాడిని తీసుకొని వచ్చాడు తండ్రి. ఆ మూర్ఛరాగంతో వచ్చిన వాడిని, పిల్లవాడిని చూసినప్పుడు ప్రభు ఆ రోగాన్ని పొమ్మని చెప్పాడు. ఏం చెప్పాడు? సాతానా వీడిని విడిచిపెట్టమని చెప్పాడు. గెరాసేన దేశంలో వచ్చాడు ఒకడు, సమాధుల్లో ఉండేవాడు. వాడిని ఎవడు కూడా సాధువు చేయలేకపోయారు. వాడు సంఖ్యల్లో వేసినా కానీ వాటిని తుత్తునీలుగా చేస్తున్నాడట, తెంపేసుకుంటున్నాడు. రాళ్ళు తీసుకొని వాడిని వాడే గాయం చేసుకుంటున్నాడు, నీళ్ళలో దూకుతున్నాడు, నిప్పుల్లో దూకుతున్నాడు. ఆ తండ్రి ఏడ్చుకుంటా వచ్చి, బాబు నాయన నా పిల్లోడిని కాపాడయ్యా అనగానే సాతాను సమూహం పొమ్మని చెప్పాడు. అప్పుడు ఏమైంది? అందులో ఉన్నటువంటి 2000 కంటే ఎక్కువ మంద అదా ఏంటి ఆ
వేల సాతానుల గుంపు, దాని పేరేమని చెప్పాడు ప్రభు? సేన. సేన అనేటువంటి ఆ గుంపు ఒక్కసారిగా వాళ్ళ నుంచి బయటికి పారిపోయింది. అది పారిపోతూ ఉంటే మేము అదిగో ప్రభు అక్కడ ఆ పందులునే అందులోకి వెళ్ళిపోతా ఉంటే పొమ్మని చెప్పాడు. అవి ఆ పందుల్లో దూరిని అవన్నీ పోయి ఏం చేసినాయి? నీళ్ళలో పడి చచ్చినాయి. ఆ ఊరు అందరూ కూడా ప్రభు మీదకు తిరుగుబాటు చేశారు. మా పందులని చంపావు, నువ్వు మాకు నష్టం చేసావని చెప్పి తిరుగుబాటు చేశారు, కొట్టడానికి వచ్చారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనం పోరాటం చేయాలి. ఎవరితో అంటే శరీరులతో కాదు, కానీ లోకనాథులతో, అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలతో, ఆకాశమందు ఉన్నటువంటి దురాత్మల సమూహాలతో, అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క లోకనాథులతో, శక్తులతో మనం పోరాటం చేయాలి. వాటిని పోరాటం చేసినప్పుడు ఏమవుద్దంటే అది మనల్ని, సాతాన్ అనేది మనల్ని ఏమీ చేయకుండా మనము తప్పించబడే వారంగా ఉంటాము. మన జీవితాల్లో మనము ముందుకే కొనసాగుతాము. లేకపోతే ఏమవుద్ది? సాతాన్ అనేది మనల్ని వెంటాడింది అనుకో, ఏమవుతుంది? మధ్యలోనే పోతాం. అవునా? జీవితం మధ్యలో ముగించబడుతుంది. కనుక మనము దేవుని రాజ్యంలో చేరే వరకు ఏం చేయాలంట? ఇక్కడ మరి ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహాలతో, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో మనం పోరాటం చేసి వాటిని జయించి మన జీవితాల్లో మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోవాలని దేవుడు మనకి పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మనం యుద్ధము చేయాలి, పోరాటం చేయాలి. ఆ యుద్ధము పోరాటాన్ని దేవుడు మనకి నేర్పించాడు. ఆ యుద్ధం పోరాటాన్ని మనకి దేవుడు నేర్పించాడు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటానికి యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. మన గమ్యాన్ని మనం చేరటానికి యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. లేకపోతే విశ్వాసాన్ని కాపాడుకోలేం, గమ్యాన్ని చేరుకోలేం. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, మంచి పోరాటము పోరాడానని చెప్తున్నాడు. ఏం చేశాడంట? 2 తిమోతి పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పోరాటం దేనికోసం అట? మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికే పోరాటం చేయాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే విశ్వాసంలో నిలబడకుండా సాతాను మనల్ని పడేయటానికి వస్తుంది. గొప్ప భక్తుడు, ప్రభువారి శిష్యుడు పేతురు గారు ఎప్పుడు ప్రభుతో ఉండి ఆయనతో గబగబా మాట్లాడుతూ ఉండేవాడు. ఏమైంది? నేల మీద నడిచి వస్తూ ఉంటే ప్రభువు చూసి, ప్రభా అది నీవే అయితే నేను కూడా నేల మీద నడుస్తానని చెప్పాడు. సరే రమ్మనంగా ఏం చేశాడు? గబగబా దోనిలో నుంచి దిగి నేల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఏమైంది? లోకం వైపు చూశాడు, గాలిని చూశాడు, ఆ యొక్క అలలను చూశాడు, ఆ నీటిని చూశాడు. వెంటనే నీటిలో మునిగిపోసాగాడు. నీటిలో మునిగిపోసాగాడు. విశ్వాసాన్ని కోల్పోయాడు. అంటే అప్పటిదాకా గొప్ప విశ్వాసం ఉంది. నీడ మీద నడిచే ప్రభువుని చూసి, నువ్వే ప్రభువా అయితే నువ్వు ప్రభువా, నువ్వు నీడ మీద నడిస్తే నేను కూడా నడుస్తాను అన్నాడు. ఆ ముందు తెలీదా? అవునా? ప్రభువు నీడ మీద ఉన్నాడని పేతురుకు తెలీదా? తెలుసు. ఎందుకంటే దోణి సముద్రంలో వెళ్తూ ఉంది, ప్రభువు నీడ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రభువు నీడ మీద నడుచుకొని వస్తున్నాడని పేతురు చూశాడు. కానీ అప్పుడు ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే, ప్రభువా నేనే భయపడొద్దని చెప్పంగానే ఆ ప్రభు అది నీవే అయితే నేను కూడా నడిచి వస్తానన్నాడు. నేను కూడా నీ దగ్గరికి వస్తా అన్నాడు. నేను కూడా నీ దగ్గరికి వస్తానని చెప్పినవాడు వెంటనే కొద్ది దూరం నడిచిన తర్వాత కుంగిపోవటం ప్రారంభించాడు. కారణం ఏంటంటే సాతాను ఏం చేసిందట? చుట్టూ ఉన్న నీళ్ళను చూపించింది, అలాగా చల్లగా వేస్తున్న గాలిని చూపించింది, అంటే ఆ అలలను చూపించింది. ఆ అలను చూసి, ఆ గాలిని చూసి, ఆ నీళ్ళని చూసి, నేనేంటి సముద్రం మీద నీళ్ళ మీద నడవటం ఏంటి అనుకున్నాడు. తన విశ్వాసం ఏమైంది? సన్నగిల్లిపోయింది. తన విశ్వాసాన్ని పోగొట్టుకోవడం ప్రారంభించాడు.
మునిగిపోతా ఉండగానే అప్పుడు అన్నాడు, ప్రభువా నన్ను కాపాడయ్యా అన్నాడు. వెంటనే ప్రభు తన చెయ్యి పైకిచ్చి పైకి లేపి అల్ప విశ్వాసి అని చెప్పారు. అల్ప విశ్వాసం అన్నాడు. ఎందుకు? ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మనం పోరాటం చేయాలి. సాతాను ఏ రూపంలో వచ్చిందో మనకు తెలియదు. సాతాను ఎలాగా మనల్ని మన విశ్వాస సంబంధమైనటువంటి ఆ నడకలో మనల్ని పడేసేదిగా ఉంటుందో మనకు తెలియదు. అయితే దానికోసం మనం పోరాటం చేయాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మనం పోరాటం చేయాలి. పౌలు చెప్పినట్టు మంచి పోరాటం చేశాడు ఆయన. మంచి పోరాటం. మంచి పోరాటం అంటే ఏంటి? మంచి పోరాటం అంటే చెడ్డ పోరాటం కూడా ఉంటుంది. చెడ్డ పోరాటం ఉంటుంది. ఆ చెడ్డ పోరాటంలో మరి అనేక మంది జిమ్ముకులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎదురుగా పోరాడలేక ఏం చేస్తారంటే వెనక నుంచి పోరాడుతూ ఉంటారు కొంతమంది. అది కాదు మంచి పోరాటం అంటే. మంచి పోరాటం అంటే దేవునితో కలిసి మనం పోరాటం చేయాలి. దేవునితో కలిసి మనము పోరాటం చేయాలి. ఆ మంచి పోరాటము పౌలు గారు చేశాడు. దాని ద్వారా ఏమైందయ్యా అంటే ఆయన తన జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. ఆయన అంటాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, కానీ నాకు మాదిరిగా ఎవరైతే పోరాటం చేసి వస్తారో వాళ్ళందరికీ కూడా అది ఇవ్వబడుతుందని చెప్పాడు. కనుక దానికోసం మనం పోరాటం చేయాలి. నీతి కిరీటము, జీవ కిరీటము, దాని కొరకు మనము దేవుని సన్నిధిలో మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి పోరాటం చేయాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా అంటున్నాడు కదా, ఆ విశ్వాసంలో కాపాడుకోవటానికి పోరాటంలో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కూడా మనం పోరాటం చేయాలి. ప్రార్థనలో పోరాటం చేయాలి. కొలసీలు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ 2వ అధ్యాయంలో 2వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఒక వ్యక్తి గురించి చెప్తా వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఎపాఫ్రా అని చెప్తున్నాడు. ఎవరట? ఎపాఫ్రా. ఎపాఫ్రా అనేటువంటి వ్యక్తి అట అందరి కోసం అట ప్రార్థనలో అతడు పోరాటం చేస్తున్నాడని చెప్పాడు. చదవన మాటని కొలసీ పత్రిక 2:2, 4:12. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఇప్పుడు 4:12 చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపాఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను అన్ని విషయములలో సంపూర్ణులను అన్ని విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు. దేనికోసం? అందరూ కూడా సంపూర్ణులుగా ఉండాలని. అందరూ కూడా ఇంకెలా ఉండాలంటే ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలని, అందరూ కూడా ఆశీర్వాదాలు పొందాలని ఎపాఫ్రా మీ అందరి నిమిత్తము ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. కనుక మనము కూడా ఆత్మతో సంపూర్ణత కలిగి ఉండటానికి, మన జీవితాల్లో సంపూర్ణత మనం కలిగి ఉండటానికి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో పోరాటం చేయాలి. ప్రార్థనలో పోరాటం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రార్థనలో పోరాటము మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ ప్రార్థనలో పోరాటం అనేది మన జీవితాలకి గొప్ప దీవెన ఆశీర్వాదాలు తెచ్చుద్ది. అది మనల్ని కాపాడేదిగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఇర్మియా కూడా మరి 9వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 17వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి ఏమన్నాడు? మనకు రోదన ధ్వని చేయవలెను. వారు మన నివాసములను పడగొట్టగా మనము వలసపోతిమే, సిగ్గునందుతిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినదనే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము నేర్పుడి, ఒకరికొకడు అంగలార్పు విద్యను నేర్పుడి. చాలు ఏమన్నాడు ఇక్కడ? రోదన విద్యను మీరు నేర్పాలట, అంగలార్పును విద్యను నేర్పించమన్నాడు. రోదన విద్య అంగలార్పు విద్య అంటే ఏంటి? రోదన విద్య అంగలార్పు విద్య అంటే ఎక్కడ చేస్తాము? దేవుని దగ్గర మొర్ర పెట్టాలి, దేవుని దగ్గర దుఃఖపడాలి, కన్నీటి ప్రార్థన చెయ్యాలి. రోదన ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన. ఎందుకంటే ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు కనుక ఇర్మియా ముందుగానే చెప్పాడు ఏమనంటే, ఇదిగో ఆలోచించండి, రోదనము చేయు స్త్రీలను కనుగొనాలి, రోదనం చేసే స్త్రీలను కనుగొనాలి. ఇప్పుడు స్త్రీలకి రోదన చేయటం పోయింది. ఎప్పుడు చేస్తారా అంటే ఏదైనా అవసరం వస్తే, అది రాకపోతే అప్పుడు చేస్తారు. అవసరం వచ్చింది, ఇంట్లో ఉన్న పురుషుడు కొనియకపోతే అప్పుడు మొదలు పెడతారు రోదన. ఏంటి? ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని నెరవేరకపోతే వాటి కోసం రోదన మొదలు పెడతారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, భౌతికమైనటువంటి వాటి కోసం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాల కొరకు మనము రోదన ప్రార్థన చేయాలి. అంటే కన్నీటి ప్రార్థన చేయాలి. బయట ఏడ్చారనుకోండి ఏమవుతుంది? బయట ఏడిస్తే ఏమవుద్ది? చులకనైపోతాం. అవునా? లోకంలో ఏడిస్తే చులకనైపోతాం. ఎందుకంటే అది ఎప్పుడు ఏడుపు కొట్టుదమ్మా అంటారు, అది ఎప్పుడు ఏడుపు కొట్టుడమ్మా అంటారు కదా. లేదనుకో బయట ఏడ్చామనుకో ఏమవుతుందంటే చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారు. అయితే దేవుని దగ్గర ఏడవాలి, దేవుని దగ్గర కన్నీరు పెట్టాలి, దేవుని దగ్గర రోదనం చేయాలి. దేవుని దగ్గర ఏం చేయాలంట? కన్నీరు గార్చాలట. అది చేయటానికి రోదనము చేయి స్త్రీలను కనుగొని వారిని పిలవాలట. ఎందుకు పిలవాలి అంటే మన కన్నులు కన్నీరు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి అంటాడు. రోదన ధ్వని, ప్రార్థన ధ్వని చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు రోదన ప్రార్థన చేసుకోవాలి. జనాల్లో ఉన్నప్పుడు మామూలుగా ప్రార్థన చేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు రోదన ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్నీరు ఆయన కవిలలో దాచబడుతుంది. మనం ఎంత ఏడిచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మన కన్నీటిని ఆ బుడ్డిలో దాచిపెడతాడట. మనకు వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వర్షపాతం తెప్పుతూ ఉంటారు, అంటే ఎంత వర్షం వచ్చిందని.
10 మిల్లీమీటర్లు 20 మిల్లీమీటర్లు అని చెప్తూ ఉంటారు. అది ఎలా చెప్తారంటే ఒక పొడవాటి గాజు గొట్టం ఉంటుంది, 12 మీటర్ అంటారు దాన్ని. దాన్ని వర్షం పడేటువంటి ఒక స్థలంలో, ఎత్తు స్థలంలో ఉంచుతారు దాన్ని. ఆ ఎత్తు స్థలంలో ఉంచినప్పుడు, ఎత్తైన స్థలంలో ఉంచినప్పుడు ఆ వర్షం పడతా ఉన్నప్పుడు దానికి ఆ సన్నటి గాజు గొట్టం అన్నమాట. అది సన్నది లావుగా ఉండి అంత అంటే సన్నగా ఉండి అందులో మధ్యలో బెజ్జం ఉండి రంధ్రం ఉండి గొట్టంలాగా ఉంటుంది. అది సన్నటిది. దాన్ని వర్షంలో పెడతారు ఎత్తు స్థలంలో. ఆ వర్షపు చుక్కలు అందులో పడతా ఉంటాయి. అందులో చుక్కలు పడే కొద్దీ ఏమవుతుంది, ఆ గొట్టం నిండుతూ ఉంటుంది. చాలా సన్న బెజ్జం అనమాట అది. అంటే మనం ఒక్కోసారి బకెట్ పెట్టామంటే వాన వచ్చినప్పుడు బకెట్ నిండిపోతుంది. బకెట్ నిండిందంటే 10 లీటర్లు లేదా 20 లీటర్లు. చిన్న బకెట్ 10 లీటర్లు, పెద్ద బకెట్ 20 లీటర్లు. అంటే అంత వర్షం వచ్చిందంటే దేశాలు కొట్టుకుపోతాయి. అయితే వర్షం అనేది ఎలా కొలుస్తున్నారంటే ఆ 12 మీటర్ పెట్టి దాని యొక్క చిన్నటి రంధ్రంలో గుండా వర్షపు చినుకులు అందులో పడతాయి, నీటి బిందువులు. అవి పడినప్పుడు ఆ వర్షం ఆగిపోయిన తర్వాత ఎంత వచ్చిందని దానిని లెక్క పెడతారు దాంట్లో. అంటే మిల్లీమీటర్లు అంటే ఏంటి, సెంటీమీటర్లో 10వ వంతు మిల్లీమీటర్. దాని ప్రకారంగా ఇన్ని మిల్లీమీటర్లు వచ్చిందని చెప్తూ ఉంటారు. అంటే అత్యధికంగా మన దేశంలో వర్షపాతం ఉన్న దేశం అంతకుముందు చిరపుంజి అంట. అయితే ఇప్పుడు ఆ దేశం ఆ ప్రాంతం చిరపుంజి మారిపోయి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయింది. తెలుసురా ఇది? చిరపుంజి కాదు ఇప్పుడు, సోహరానా. చిరపుంజి ఇదివరకే అత్యధిక వర్షపాతం ఉన్నది ప్రాంతం. ఇప్పుడు చిరపుంజిని మించి మరొక ప్రాంతంలో పడుతుంది. వాడు సోప్రా అనండి, మర్చిపోయింది దాని పేరు, చదివాను కానీ. అక్కడ ఇప్పుడు ఎక్కువ పడుతుంది. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం మనకి, మన కన్నీరు ఆయన కవిలిలో బుడ్డిలో దాచిపెడతాడు. మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత ప్రార్థనలో పోరాడతామో అంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అంత గొప్ప కార్యాన్ని దేవుడు మన పక్షాన చేస్తాడు. అందుకొరకే రోదన చేసే స్త్రీలను పిలవమంటున్నాడు. కనుగొని వాళ్ళని పిలవాలట. స్త్రీలట యెహోవా మాట ఆలకించి వాళ్ళ పిల్లలకి ఏం చేయాలంట, కుమార్తెలకు రోదనము నేర్పించాలట. వారు ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పించాలట. అంగలార్పు విద్యను, రోదన విద్యను నేర్పించాలి. ఎందుకంటే దేవుని దగ్గర చేయటానికి ఏదన్నా ఇవ్వకపోతే ఏడు అమ్మ అని చెప్పకూడదు. దేవుడు ఆశీర్వాదం ఇవ్వకపోతే ఏడు అమ్మ అని చెప్పాలి దేవుని దగ్గర. కనుక రోదనం చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు మనం పొందాలని దేవుడు చెప్తా వచ్చాడు. అందుకొరకే ఎఫాఫ్రా మనందరి నిమిత్తం, అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి వారి సంఘం అంతటి కొరకట ఆయన ఏం చేశాడంట, కన్నీటితో ప్రార్థన చేశాడు, రోదన చేశాడు, ప్రార్థనలో పోరాటం చేశాడు. ప్రార్థనలో పోరాటం. ఆ ప్రార్థన పోరాటము అక్కడ వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చింది, సంపూర్ణత ఇచ్చింది, ఆత్మ పరిపూర్ణత ఇచ్చిందట. అలాగ మనము కూడా ప్రార్థనలో పోరాటం చేయాలని చెప్తున్నాడు. మరొకటి మనం చూస్తూ ఉంటే ప్రార్థనలో ఎప్పుడైతే పోరాటం చేయగలుగుతామో అప్పుడు ఏమవుద్దంటే మన జీవితాల్లో మనకు అప్పగించిన బోధ విషయంలో కూడా మనం పోరాటం చేయాలి. మనకు అప్పగించబడిన బోధ విషయంలో కూడా మనము పోరాటం చేయాలి. చూడండి, యోధా పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది, 3వ వచనంలో. యోధా పత్రిక 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చను. హల్లెలూయా అనండి. దేని నిమిత్తమట, మీకు అప్పగించబడినటువంటి పరిశుద్ధుల యొక్క బోధ విషయంలో పోరాటం చేయాలంటున్నాడు. బోధ విషయంలో పోరాటం చేయాలి. ఎవరొచ్చి నిలబడి బోధ చెప్తే ఆ బోధ మన జీవితాలు ఏం చేస్తుంది, గలిబిలి చేస్తుంది, నాశనానికి నడిపించుద్ది. అందుకనే
తప్పుడు బోధలు అని చెప్పాడు. ఇంకా బైబిల్లో చెప్తూ ఉంటాడు ఆ బోధలు ఎలాంటివి అంటే చెరుపు బోధలు అంటాడు. ఆ బోధలు అనేట గలిబిలి చేసే బోధలు. వాటి కొరకు మనము ఏం చేయాలి? తప్పించుకోవాలి. అయితే మనం దేని కొరకు పోరాటం చేయాలంటే పరిశుద్ధులు మనకు అప్పగించినటువంటి బోధ విషయంలో పోరాటం చేయాలి. ఎవరైనా వాక్యం చెప్తా ఉన్నప్పుడు లేఖనాల్లో ఉందనుకోండి, దాన్ని నమ్మాలి, మనం దాన్ని విశ్వసించాలి, దాన్ని అంగీకరించాలి. లేఖనాల్లో లేకపోతే మనం పోరాటం చేయాలి. నువ్వు చెప్పేది తప్పు అని చెప్పాలి. నువ్వు చెప్పేది తప్పు అని చెప్పాలి. వాళ్ళు చెప్పింది తప్పు కాబట్టి పరిశుద్ధుల యొక్క లేదా పరిశుద్ధులు మనకు అప్పగించిన బోధ విషయంలో మనం పోరాటం చేయాలి. పరిశుద్ధులు మనకు అప్పగించిన బోధ విషయంలో మనం పోరాటం చేయకపోతే మన ఆత్మీయ జీవితాల్లో పడైపోతాం. తప్పుడు బోధలు యేసుప్రభువు వారు చెప్పాడు, దుర్బోధల చేత మిమ్మల్ని మోసపుచ్చుతారని చెప్పాడు. దుర్బోధ అది మంచిది కాదు, చెడ్డ బోధ. ఇప్పటికీ లోకంలో అనేకమైన చెడ్డ బోధలు ఉన్నాయి. అవన్నీ కూడా మనుషుల యొక్క అంటే విశ్వాసుల యొక్క జీవితాలని పాడు చేస్తున్నాయి. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో పోరాటం చేయమని దేవుడు మనకు నేర్పించాడు. దేనికోసం అంటే పరిశుద్ధులు అప్పగించేటువంటి ఆ బోధ విషయంలో, మంచి బోధ విషయంలో మనము పోరాటం చేయాలి. ఆ బోధ విషయంలో మనం పోరాటం చేయకపోతే మనం ఎంత కాలము దేవుని సన్నిధిలో ఉన్నా, ఎంత ప్రార్థనాపరులమైనా ఒకసారిగా మనం ఏమవుతాం? మన జీవితాల్లో తప్పిపోయేటువంటి వారం అవుతాం, తప్పిపోతాం. అనేకమైనటువంటి తప్పుడు బోధలు లోకంలోనికి వచ్చినాయి. వాటిలోంచి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పరిశుద్ధులు మనకు అప్పగించినటువంటి బోధ విషయంలో మనం ఎప్పుడు కూడా పోరాటం చేయాలి. వాడు చిన్నోడు కానివ్వండి, పెద్దోడు కానివ్వండి, గొప్ప భక్తులు కానివ్వండి, కొత్తగా నేర్చుకుంటున్న వాడు కానివ్వండి, ఎవరైనా సరే తప్పుడు బోధ చేస్తే వాళ్ళతో మనము విభేదించి పోరాడాలి. ఎందుకంటే పరిశుద్ధులు ఇచ్చిన బోధే ఒక్కటి. అందుకని పౌలు చెప్తాడు, ఇదిగో నేను క్రీస్తు వలన పొందిన బోధ నేను మీకు అప్పగించాను. నేను చెప్పిన బోధ తప్ప దేవదూతలు వచ్చి మీకు బోధించిన దాన్ని మీరు అంగీకరించొద్దు. యేసు ప్రభు మనకిచ్చాడు మనుషులకి బోధ చేయమని దూతలను పంపలేదు. సమాచారం ఏమని దూతలను పంపాడు. బోధ చేయమని ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు, మనుషులకి ఇచ్చాడు. అది మొట్టమొదట శిష్యులకి ఇచ్చారు. అలాగన యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యి పౌలుకు కూడా ఇచ్చాడు. అందుకని పౌలు చెప్తున్నాడు, నేను మీకు బోధించిన బోధ తప్ప దూతలు వచ్చి మీకు బోధించిన ఆ బోధన మీరు అంగీకరించవద్దు, దాన్ని విభేదించండి, దానికోసం మీరు పోరాటం చేయండి. ఎందుకంటే అది దుర్బోధ, నాశనాన్ని తెచ్చే బోధ, అది పాడు చేసే బోధ, అది గలిబిలి కలిగించే బోధ. ఆ బోధలకు దూరంగా మనం ఉండాలి. కనుక మన పోరాటం దేని మీద చేయమంటున్నాడు? పరిశుద్ధులు మనకు అప్పగించిన బోధ మీద పోరాటం చేయాలి. ఆ బోధ కాకపోతే మనం పోరాటం చేయాలి. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు దేవుని బలం పొందాలని గత వారంలో చెప్పుకున్నాము. ఆ బలం పొందిన తర్వాత మనం పోరాటం చేయాలి. నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు దేవుడు పోరాటం నేర్పించాడని దావీదు చెప్పాడు. ఆ యుద్ధాన్ని, పోరాటాన్ని ఎక్కడ చూపించాలయ్యా అంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి, ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మనం పోరాటం చేయాలి. ఆ తర్వాత మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు పొందటానికి యాకోబులాగా మనం పోరాటం చేయాలి. మగసిరి గలవారమై దేవునితో పోరాడాలి. నువ్వు ఆశీర్విస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పాలి. అలాగే మన జీవితాల్లో మనము ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహాలతో మరి అలాగే లోకనాథులైనటువంటి వారితో మనం పోరాటం చేయాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటానికి, అలాగే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటానికి మంచి పోరాటం చేయమని చెప్పాడు. విశ్వాసాన్ని కాపాడుకోవటానికి పోరాటం చేయాలి.
ఆ తర్వాత మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాటము చేయాలి. ప్రార్థనలో పోరాటం చేసి మనం సంపూర్ణులుగా మరి ఉండాలని ఎఫాప్రా ప్రార్థన చేశాడు. అలాగే మనం ప్రార్థన చేయాలి, రోదన ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. చివరగా దేవుడు మనకు అప్పగించిన బోధ విషయంలో మనం పోరాటం చేసి దేవుని సంబంధమైనటువంటి మంచి సుబోధను మనం అంగీకరించిన వారమై మనం ముందుకు సాగాలి. అలాగ సాగి దేవుని మనం మహింపరుస్తూ మన జీవితాలకు కావాల్సిన గొప్ప కృపను మనం పొందాలి. లేకపోతే మన విశ్వాస సంబంధమైన జీవితం అనేది పాడైపోద్దని చెప్తున్నాడు. దేవుడు మనకి యుద్ధాన్ని పోరాటాన్ని నేర్పింది ఎందుకయ్యా అంటే ఇందుకొరకే అని చెప్తాడు. కనుక ఆ పోరాటం చేసి దేవుని పాదాల దగ్గర మన జీవితాలకు కావాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందిన వారమై ప్రభువుతో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.